ఇప్పటి వరకు మనం ఎన్నో యుద్ధ ఆయుధాల గురించి డిస్కస్ చేసి ఉన్నాం. కానీ మొన్న మంగళవారం రోజు లెబనాన్లో జరిగిన పేజర్ దాడి గురించి బహుశా ఎక్కడా విని ఉండరు. హాలీవుడ్ మూవీస్లో యూరోపియన్ స్పై డ్రామాలను తలదన్నే విధంగా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన మొసాద్ ఆపరేషన్ పేజర్ అనే ఒక ఆపరేషన్ను లాంచ్ చేసింది. ఈ పేజర్ బ్లాస్ట్ అనేది ఒక సరికొత్త యుద్ధ నీతికి నాంది పలుకుతుందండి. అసలు ఏం జరిగింది, ఈ పేజర్ అంటే ఏంటి, దాదాపు 3000 పేజర్లు ఎలా ఒకేసారి బ్లాస్ట్ అయ్యాయి, పేజర్తో పాటు హెజ్బుల్లా వాడే రేడియో సెట్లు కూడా ఎలా బ్లాస్ట్ అయ్యాయి, ఇదంతా నిజంగా జరిగిందా అనే ఎన్నో అనుమానాలు మనలో చాలామందికి ఉన్నాయి. ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ ఇస్తా. దయచేసి వీడియో రీచ్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇజ్రాయెల్కు గాజాలో ఉన్న హమాస్తో పాటు లెబనాన్ అనే దేశంలో హిజ్బుల్లా అనే సంస్థ నుండి కూడా ముప్పు అనేది ఉంది. ఈ విషయం అందరికీ తెలుసు. ఈ హిజ్బుల్లా గ్రూప్ను పెంచి పోషించింది ఇరాన్. హిజ్బుల్లాకున్న ఏకైక లక్ష్యం ఎలాగైనా ఇజ్రాయెల్ నుండి యూదులను తరిమి కొట్టడం. ఇజ్రాయెల్ సైన్యానికి హిజ్బుల్లాకు మధ్య గొడవలు చాలా రోజుల నుండి జరుగుతున్నాయి. ఫ్లాష్ బ్యాక్ గురించి ఎక్కువగా డిస్కస్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కి వస్తే, ఇక్కడ మ్యాప్లో చూడండి, ఇజ్రాయెల్కు నార్త్ సైడ్లో లెబనాన్ ఉంటుంది. లెబనాన్కు క్యాపిటల్ సిటీ అయిన బీరోత్లో మంగళవారం రోజు మధ్యాహ్నం హిజ్బుల్లా సభ్యులు వాడే దాదాపు 3000 పేజర్లు సడన్గా బ్లాస్ట్ అయ్యాయి. ఈ వీడియోస్ ఒకసారి చూడండి. ఒక వ్యక్తి వెజిటబుల్ షాప్లో షాపింగ్ చేస్తున్నాడు. సడన్గా బ్లాస్ట్ అయ్యి కింద పడిపోయాడు. ఈ వ్యక్తి ఎవరు అంటే ఇతను హిజ్బుల్లా గ్రూప్కు చెందినవాడు. ఈ వీడియోలో చూడండి, క్యాష్ కౌంటర్లో కూడా ఇటువంటి బ్లాస్ట్ జరిగింది. ఒక ఫండ్రల్లో పేజర్ బ్లాస్ట్ అయ్యి 12 మంది చనిపోయారు. ఈ పేజర్ 1 కాదు 2 కాదు, దాదాపు 3000 చోట్ల గంట సమయంలో బ్లాస్ట్ అయ్యాయి. శరీరాన్ని నుజ్జు చేసి పడేసాయండి. అసలు ఈ పేజర్ అంటే ఏంటి అంటే, ఇది మొబైల్ లాంటి డివైస్. రీసెంట్గా వచ్చిన పుష్ప మూవీలో హీరో దగ్గర ఇటువంటి పేజరే ఉంటుంది. ఈ పేజర్కు తగ్గేదేలే, డేంజర్ అని మెసేజెస్ కూడా వస్తుంటాయి. సేమ్ ఇదే డివైస్ను హిజ్బుల్లా కూడా వాడారు. 2005 కంటే ముందు అంటే 1990s 1980s ఆ సమయంలో పేజర్తో మెసేజెస్ను పంపేవారు అండ్ వాయిస్ మెసేజ్ను కూడా పంపేవారు. మొబైల్ లాగా పేజర్లో కాల్స్లో మాట్లాడలేం అండ్ గేమ్స్ వంటివి కూడా పేజర్లో ఆడలేం. ఇది కూడా ఒక రకంగా కమ్యూనికేషన్ డివైస్ అన్నమాట. అయితే ఈ పేజర్ను హిజ్బుల్లా ఎందుకు వాడారు అంటే, అది కూడా 2024లో ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నా కూడా, మొబైల్స్ అనేవి ఉన్నా కూడా ఎందుకు పేజర్నే వాడారు అంటే, లెబనాన్, సిరియా, సౌదీ, ఖతార్, ఇరాన్ ఇటువంటి దేశాల్లో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన మొసాద్ యొక్క నిఘా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం హిజ్బుల్లాకు బాగా తెలుసు. వీళ్ళు మొబైల్స్తో కమ్యూనికేట్ చేస్తే ఏదో ఒక టవర్తో కనెక్ట్ అయి ఉండాలి. టవర్తో కనెక్ట్ అయితే మొసాద్ వీళ్ళ యొక్క లొకేషన్ను ఈజీగా ట్రేస్ చేయగలుగుతుంది. కాబట్టే పేజర్ను వాడారు. సో మీరు కనుక దృశ్యం మూవీ చూసి ఉంటే, హీరో విక్టిమ్ మొబైల్ను ఆన్ చేసి సిమ్ కార్డ్ను కూడా యాక్టివేట్ చేసి ముంబైకి వెళ్ళే ట్రక్లో పడేస్తాడు. ఇలా ఎందుకు చేస్తాడు అంటే, డెఫినెట్గా ఈ మొబైల్ యొక్క లొకేషన్ని పోలీసులు ట్రేస్ చేస్తారు. పోలీసులు మేబీ ఈ విక్టిమ్ ముంబైకి వెళ్ళి ఉంటాడు అని మిస్గైడ్ చేయాలనే ఇలా చేశారు. మీరు మన తెలుగు ఫిల్మ్స్లో కూడా చూసి ఉంటారు. ఒక హత్య చేసిన వ్యక్తి మొబైల్ను స్విచ్ ఆఫ్ చేసి సిమ్ కార్డ్ను ఇరగొట్టి పడేస్తాడు. ఎందుకు పడేస్తాడు అంటే, సిమ్ కార్డ్ లేదా మొబైల్ ఆన్లో ఉంటే సిగ్నల్స్ ద్వారా లొకేషన్ను ట్రేస్ చేస్తారు కాబట్టి ఇలా చేస్తారు. హిజ్బుల్లా కూడా పేజర్ ద్వారా ఇన్ని రోజులు ఆపరేషన్స్ చేసింది. ఏదైనా మెసేజ్ పంపడానికి పేజర్స్నే వాడింది. యాక్చువల్లీ మొన్న మేలో హెలికాప్టర్ దాడిలో చనిపోయిన మాజీ ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రాహీం రైసీ కూడా పేజర్నే వాడేవారు. చాలామంది ఏమని చెబుతున్నారు అంటే, మేబీ ఇదే పేజర్ ద్వారా ఈయన హెలికాప్టర్ బ్లాస్ట్ అయి ఉంటుంది అని చాలామంది అనుమానపడుతున్నారు. కొన్ని నెలల ముందు హెజ్బుల్లా లీడర్ హసన్ నజ్రుల్లా ఏమని చెప్పారు అంటే, మనలో ఎవ్వరు మొబైల్ను వాడొద్దు అని ఈయనే అన్నారు, పేజర్లను వాడండి అని ఈయన చెప్పారు. ఇక్కడ హిజ్బుల్లా గ్రహించలేకపోయిన విషయం ఏంటి అంటే, మొసాద్ తలుచుకుంటే ఎక్కడైనా బాంబ్స్ను ప్లాంట్ చేయగలదు. మీ టీవీస్లో, మొబైల్స్లో, పేజర్స్లో, వాకీ టాకీస్లో ఇలా అన్ని ఎలక్ట్రానిక్ డివైస్లో బాంబ్స్ను ప్లాంట్ చేసే టెక్నాలజీ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనలో చాలామంది చైనీస్ మొబైల్స్నే వాడుతున్నాం. మేబీ మన పైన కూడా ఇటువంటి దాడులు జరగవచ్చు. ఇది ప్రపంచానికి హెచ్చరిక లాంటిది. ఇది యుద్ధ నీతినే మార్చి పడేసిందండి. యుద్ధం చేయడానికి మిజైల్స్ అవసరం లేదు, హెలికాప్టర్స్ అవసరం లేదు, న్యూక్లియర్ బాంబ్స్ అవసరం లేదు. చిన్న డెటోనేటర్ అండ్ ఛార్జర్ ఉంటే చాలు, ఎటువంటి దాడులైనా చేయొచ్చు అని ఈరోజు ఇజ్రాయెల్ నిరూపించింది. నెక్స్ట్, ఈ పేజర్లో బాంబ్ ఎలా పెట్టారు అనడానికి ఎన్నో మీడియా సోర్సెస్ ద్వారా ఏవేవో కథనాలు ముందుకొచ్చాయి. అన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి చెబుతున్నా. ఈ 3000 పేజర్లు తైవాన్ నుండి లెబనాన్కు చేరుకున్నాయి. ఈ పేజర్లను హిజ్బుల్లా పెద్దలే ఆర్డర్ చేశారు. ఈ పేజర్లను తైవానీస్ కంపెనీ అయిన గోల్డ్ అపోలో మ్యానుఫ్యాక్చర్ చేసింది అని చెబుతున్నారు. దీని యొక్క మోడల్ నంబర్ AP924. మొసాద్ సభ్యులపైన వస్తున్న ఆరోపణ ఏంటి అంటే, ఈ మోడల్ పేజర్లను లెబనాన్ చేరుకునే ముందే ఈ పేజర్ల లోపల ఎక్స్ప్లోజివ్ డివైజెస్ను ముందుగానే మొసాద్ ప్లాంట్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇవి ఆరోపణలు కాదు, ఇది నిజమని జెరూసలం పోస్ట్ కూడా కన్ఫర్మ్ చేసింది.
లేకపోతే ఒకేసారి 3000 పేజర్లు బ్లాస్ట్ అవ్వడం ఏంటండి? 1-2 పేలితే ఏదో యాక్సిడెంట్ అనుకోవచ్చు. సో ఈ పేజర్ లోపల 1 or 2 ounces ఆఫ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ను ముందుగానే ప్లాన్ చేశారు. ఇంత చిన్న క్వాంటిటీ స్కానర్స్కు దొరికే అవకాశం లేదు కాబట్టి ఇవి లెబనాన్ వరకు చేరుకున్నాయి. 6 నెలల ముందే ఈ పేజర్లు లెబనాన్లో డెలివర్ అయ్యాయి. 3 నెలల ముందు నుండి వీటిని హెజ్బుల్లా సభ్యులు వాడుతున్నారు. ఇక్కడ హెజ్బుల్లాలో ఉన్న టాప్ ర్యాంక్ ఆఫీసర్స్ కూడా దీన్ని వాడుతున్నారు అంటున్నారు. పేజర్లో ముఖ్యంగా 3 పార్ట్స్ ఉంటాయి. 1 కంటైనర్, 2 బ్యాటరీ, 3 ట్రిగ్గరింగ్ డివైస్. ఇక్కడ ట్రిగ్గరింగ్ డివైస్ అంటే స్విచ్ అన్నమాట. ఇజ్రాయెల్ సభ్యులు ఈ పేజర్ లోపల 2 పార్ట్స్ను యాడ్ చేశారు. ఈ 2 పార్ట్స్లో ఒకటి డిటోనేటర్ అండ్ ఎక్స్ప్లోజివ్ చార్జ్. ఈ 2 పార్ట్స్ను యాడ్ చేస్తే పేజర్ అనేది ఒక మినీ బాంబ్ లాగా మారిపోతుంది. ఈ 2 ఐటమ్స్ మొసాద్ దారి మధ్యలో యాడ్ చేసింది. అంటే సప్లై చైన్లో, అంటే తైవాన్ నుండి లెబనాన్ చేరుకునే దారి మధ్యలో, మేబీ కంటైనర్స్లో ఉన్నప్పుడు, లేదా షిప్లో ఉన్నప్పుడు, లేదా పార్సల్ ఒక చోటి నుండి ఇంకో చోటుకు వెళ్తున్నప్పుడు దారి మధ్యలో ఎక్కడో దీన్ని తీసి ఇవన్నీ యాడ్ చేశారు అని చెబుతున్నారు. పేజర్కు దాదాపు 10 నంబర్స్ ఉంటాయండి. మొసాద్ ఏం చేసింది, ఈ పేజర్స్ యొక్క నంబర్స్ను కూడా నోట్ డౌన్ చేసుకుంది. సో మంగళవారం రోజు ఈ పేజర్ నంబర్స్కు స్పెసిఫిక్ స్ట్రింగ్ ఆఫ్ లెటర్స్తో ఒక మెసేజ్ను మొసాద్ పంపారు అంటున్నారు. ఈ మెసేజ్ చాలా పెద్దదిగా ఉండడం వల్ల పేజర్ బ్యాటరీ ఓవర్ హీట్ అయింది. నార్మల్లీ ఏదైనా మెసేజ్ పేజర్కు వెళ్తే 2 బీప్ సౌండ్స్ వస్తాయి. బీప్ సౌండ్ వచ్చిన తర్వాత మెసేజ్ ఆన్ చేస్తే మెసేజ్ను చూడొచ్చు. ఇక్కడ మొసాద్ ఏం చేసి ఉండొచ్చు అంటే ఒకేసారి 100ల్లో లేదా 1000ల్లో మెసేజెస్ను పంపి ఉండవచ్చు. దీంతో బ్యాటరీ ఓవర్ హీట్ అయి ఉంటుంది. లోపలున్న డిటోనేటర్ ఎక్స్ప్లోడ్ అవ్వడానికి హీట్ కావాలి. ఆ హీట్ బ్యాటరీ ద్వారా జనరేట్ అయింది. దీంతో ఎక్స్ప్లోజన్ జరిగింది. పేజర్లు అనేవి పేలాయి అంటున్నారు. మన మొబైల్స్ కూడా ఒక్కొక్కసారి రాంగ్ ఛార్జర్తో ఛార్జింగ్ చేస్తే ఓవర్ హీట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ పేజర్ అనేది చాలా ఓల్డ్ టెక్నాలజీ. మొబైల్స్ కంటే ముందు దీన్ని వాడేవారు. మొసాద్ ఈ దాడులు చేయడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టలేదు. మిజైల్స్ను వాడలేదు, డ్రోన్స్ను వాడలేదు, ఈవెన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ను కూడా వాడకుండా 3000 మందిని గాయపరిచింది. అయితే పేజర్ను తయారు చేసిన తైవానీస్ కంపెనీ ఏమంటోంది అంటే లెబనాన్కు డెలివర్ అయిన పేజర్స్ను మేము తయారు చేయలేదు, మా యొక్క డీలర్ కంపెనీ అయిన బిఏసి కన్సల్టెంట్ కంపెనీ మా బ్రాండ్ పేరును వాడి దీన్ని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసిందని తైవాన్ కంపెనీ చెబుతోంది. ఇక్కడ తైవాన్లో ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో అమెరికన్ అండ్ ఇజ్రాయలీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయండి. తైవాన్ అంటే మామూలు దేశం కాదు. ప్రపంచంలో వాడే 70% సెమీ కండక్టర్ చిప్స్ అనేవి ఇక్కడ నుండే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. అసలు హెజ్బుల్లా తైవాన్ నుండి ఎలా ఆర్డర్ చేసింది? పేజర్ను ఇన్వెంట్ చేసిన వ్యక్తి పేరు ఆల్ఫ్రెడ్ జే గ్రాస్. ఈయన్ను ఏఎల్ గ్రాస్ అని కూడా పిలుస్తారు. పేజర్, వాకీటాకీ వంటి డివైజెస్ను కనిపెట్టిన వ్యక్తి అన్న. ఈయన్ను ఫాదర్ ఆఫ్ వైర్లెస్ నెట్వర్క్ అని కూడా పిలుస్తారు. ప్లాట్ ట్విస్ట్ ఏంటి అంటే ఈ ఏఎల్ గ్రాస్ అనే వ్యక్తి ఒక యూదుడు. హెజ్బుల్లా చేసిన తప్పు యూదులను ఓడించడానికి ఒక యూదుడు తయారు చేసిన డివైస్ను వాడడం. ఇక్కడ పేజర్ను బ్లాస్ట్ చేయించడం మొసాద్కి ఏం పెద్ద విషయం కాదు. పేజర్ను తయారు చేసిన వాళ్ళే దీన్ని ఎలా బ్లాస్ట్ చేయాలో చెప్పి ఉంటారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? మోరోవర్ తైవాన్ నుండి ఆర్డర్ పెట్టడమే తప్పు. తైవాన్ దేశానికి కర్త కర్మ క్రియ అమెరికానే అన్న విషయం మనలో చాలామందికి తెలుసు. తైవాన్ అనేది అమెరికన్ కాలనీ. కావాలంటే ఎక్కడైనా రీసెర్చ్ చేసుకోండి. రేపు తైవాన్ పైన ఎవరైనా దాడి చేస్తే దక్షిణ చైనా సముద్రంలో మర్నాటికి అమెరికన్ వార్షిప్స్ దిగుతాయి. తైవాన్ను టచ్ చేస్తే అమెరికా షేక్ అవుతుంది. బుధవారం రోజు ఏం జరిగింది అంటే మంగళవారం రోజు పేజర్ బ్లాస్ట్ అనేది జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డేనే 100ల్లో వాకీ టాకీస్ కూడా బ్లాస్ట్ అయ్యాయి. అదే లెబనాన్లో బ్లాస్ట్ అయ్యాయి. దాదాపు 20 మంది చనిపోయారు, దాదాపు 400 మంది గాయపడ్డారు. అగైన్ వాకీ టాకీస్లో కూడా సేమ్ ఇదే ఎక్స్ప్లోసివ్ డివైజెస్ను వాడి బ్లాస్ట్ చేసి ఉంటారు. హెజ్బుల్లా, ఇరాన్, హౌతీ, హమాస్ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే గత 6 నెలల నుండి మీరు కొన్న మొబైల్స్, టీవీస్, పేజర్స్, వాకీటాకీస్ ఇటువంటి అన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ను చెక్ చేసుకోండి. ఎక్కడైనా బాంబు ఉండి ఉంటుంది. పేజర్ బ్లాస్ట్ అనేది భారత్కు ఒక సందేశం లాంటిది. మనం కూడా విచ్చలవిడిగా చైనా నుండి చిప్స్ను కొంటున్నాం, ఎలక్ట్రానిక్ డివైజెస్ను కొంటున్నాం, స్కూటర్స్ను కొంటున్నాం, బైక్స్ను కొంటున్నాం. దీని లోపల కూడా ఇటువంటి ఎక్స్ప్లోజివ్ డివైజెస్ను పెట్టి ఉండొచ్చు. లెబనాన్లో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీస్ కూడా బ్లాస్ట్ అవుతున్నాయి. మనం రీసెంట్గా కొంటున్న ఎలక్ట్రిక్ బైక్స్ యొక్క బ్యాటరీస్ ఎక్కువగా చైనా నుండే వస్తాయి. ఈ బ్యాటరీలో ఎక్స్ప్లోజివ్ డివైజెస్ పెట్టి బ్లాస్ట్ చేస్తే మన పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించాలి. పెట్రోల్, డీజిల్ వెహికల్స్ కంటే లిథియం అయాన్ బ్యాటరీస్ చాలా ఈజీగా బ్లాస్ట్ అవుతాయి. ప్రపంచంలో ఉన్న బాంబ్ ఎక్స్పర్ట్స్కు కూడా బ్లాస్ట్ ఎలా జరిగింది అనేది అంతు చిక్కడం లేదు. ట్విట్టర్లో అయితే మీమ్ ఫెస్టివల్ జరుగుతోందండి. హిజ్బుల్లా సభ్యులు టాయిలెట్కు పోవడానికి కూడా భయపడుతున్నారు అని చెప్తున్నారు. ఒక మీమ్లో అయితే హెజ్బుల్లా మొబైల్స్ను వాడలేరు,
వాకీ టాకీస్ను వాడలేరు, పేజర్స్ను వాడలేరు. ఇక మిగిలింది ల్యాండ్లైన్లో కూడా ఎక్స్ప్లోజివ్ డివైజెస్ను పెట్టి బ్లాస్ట్ చేస్తే ఇక హెజ్బుల్లాకు ఆఖరిగా మిగిలేది పావురాల ద్వారా సందేశాలను ఇచ్చిపుచ్చుకోవాలి అని నవ్వుకుంటున్నారు. ట్విట్టర్ మొత్తం ట్రెండ్ అవుతోంది. సో సమ్మరీ ఏంటి అంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేవి సేఫ్ కాదు అని తెలుస్తోంది. ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య గొడవ ఇప్పటిది కాదు, చాలా రోజుల నుండి ఉంది. యాక్చువల్లీ గొడవ పీక్స్కు చేరుకుంది 19th మే రోజు. 19th మే రోజు ఏం జరిగింది? ఇరాన్ ఒక మాజీ ప్రెసిడెంట్ హెలికాప్టర్ బ్లాస్ట్ ద్వారా అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. సో ఈయన యాక్సిడెంట్ అనేది క్లియర్గా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని తెలుస్తోంది. ఈయన హిజ్బుల్లాకు ఎక్కువగా సపోర్ట్ చేసేవారు కాబట్టి ఇజ్రాయెల్ ఈయన పైన దాడి చేయించింది అనే వార్తలు కూడా వచ్చాయి. ఇబ్రాహిం రైసీ చావుకు ప్రతీకారంగా హెజ్బుల్లా ఏం చేసింది? జూలై 27th రోజు ఇజ్రాయెల్ యొక్క గోలాన్ హైట్స్లో ఉన్న ఒక ప్లే గ్రౌండ్లో చిన్నపిల్లలు ఆడుతుంటే అక్కడ మిజైల్స్తో దాడి చేసింది. దీంతో 12 మంది చనిపోయారు, 42 మంది ఇజ్రాయలీ పిల్లలు గాయపడ్డారు. దీనికి కౌంటర్గా ఇజ్రాయెల్ ఏం చేసింది? 31 జూలై 2024 రోజు హమాస్ యొక్క ముఖ్య లీడర్ అయిన ఇస్మాయిల్ హానియాను ఇరాన్ యొక్క క్యాపిటల్ సిటీ అయిన టెహ్రాన్లో మిజైల్స్తో దాడి చేసి చంపింది. దీనికి ప్రతీకారంగా నెక్స్ట్ రోజు నుండే హెజ్బుల్లా ఇజ్రాయెల్ పైన మిజైల్స్తో డ్రోన్స్తో దాడి చేయడం మొదలుపెట్టింది. ఈ పరస్పర దాడుల్లో ఇజ్రాయేలీ హాస్టేజెస్ కూడా చనిపోయారు. హిజ్బుల్లా హమాస్ కంటే డేంజరస్, ఎందుకంటే వీళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ మిజైల్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి, ఇరాన్ యొక్క సపోర్ట్ ఉంది, డబ్బులు ఉన్నాయి, ఎక్కడెక్కడి నుండో ఫండ్స్ కూడా వస్తాయి. సో ఇజ్రాయెల్ హెజ్బుల్లా పైన ప్రతీకారం తీర్చుకోవడానికి మొన్న పేజర్ దాడులు మరియు వాకీటాకీ దాడులు చేయించింది. దీనికి ప్రతీకారంగా హెజ్బుల్లా కౌంటర్ ఇస్తుంది అని చెబుతున్నారు. ఆల్రెడీ హెజ్బుల్లా వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈరోజు ఆల్రెడీ నార్థన్ ఇజ్రాయెల్లో హెజ్బుల్లా మిజైల్స్ ద్వారా దాడులు చేస్తుంది. ఇది అండి జరిగింది. ఈ ఇష్యూ గురించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.